ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. వెల్కమ్ టు ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాంపల్లి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో శివాజీ విగ్రహాలకు, శివాజీ చిత్రపటానికి అందరూ కూడా వారి యొక్క రెస్పెక్ట్స్, వారి యొక్క ఆదరణ, వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తి పొందినటువంటి ఒక యువత అందరికీ కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో ఒక మరాఠా యోధుడిగా కాదు, యావత్ దేశంలో ఈరోజు భారతదేశ ఆ రోజు ముఘల్తోని పోరాడినటువంటి ఒక రాజు, గర్వకారణమైనటువంటి ఒక రాజుగా, ఒక యోధుడుగా అతని ఈరోజు ఆరాధిస్తారు. మరి దేశవ్యాప్తంగా ఆరాధ్య పడేటటువంటి శివాజీ మహారాజ్ ఈరోజు వారిని పూజించడం అంటే, వారు ఆరాధించడం అంటే ఒక మతానికో కులానికో కాదు, యావత్ భారతదేశంలో వారు పరిపాలన దక్షతో శివాజీ మహారాజ్ ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలు వారు ఎప్పుడైతే అక్కడ మరాఠా ప్రాంతంలో వారి పరిపాలించేటటువంటి ప్రాంతంలో బయట కూడా వారు ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సిస్టమ్ కానీ, ఆ రోజు సురక్షా వ్యవస్థ కానీ, ఆ రోజు ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి కానీ అనేక రంగాల్లో శివాజీ మహారాజ్ పరిపాలనతోని ప్రజలు చాలామంది వారు ఆనంద పొందారు, ప్రజలు చాలామంది లాభం కూడా పొందారు. మరి మతానికో కులానికో శివాజీ మహారాజ్ని ఈరోజు మనము చిత్రించడం అనేది మంచిది కాదు. ఈజ్ ఏ అరవింద్ వారు శివాజీ మహారాజ్ చూపెట్టినటువంటి ఏదైతే దారి అవుతుందో ఈరోజు పరిపాలకులు కూడా అదే దారిలో మనం పోతున్నాం. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది, రెవెన్యూ రిఫార్మ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి శివాజీ మహారాజ్ని ఆ రోజు ముఘల్తోని, ఔరంగజేబుతోని పోరాడినటువంటి విషయమే కాకుండా వారు ప్రవేశపెట్టినటువంటి పరిపాలన కూడా మనం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రెస్ మీట్. ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు, బడ్జెట్ మీద జరగాలి. సైమిల్టేనియస్గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు, అపనిందలు, కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద, దానికి సప్లై చేసిన ఇందాపూరు హెరిటేజ్ సంస్థల మీద జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణలు. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు అని ఈ అవార్డులు తెచ్చిన నేపథ్యంత నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు, నువ్వు పంది కొవ్వు లేదని దానికి
ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి, ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో. మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలేసుకోండి, తప్పు మాట్లాడమని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా నేను మాటలు కట్టుబడి ఉన్నాను. దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి, హెరిటేజ్ది ఇంకో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ అని ప్రయత్నాలు చేశాను. దాదాపు చాలా దగ్గర హంగు వచ్చేటువంటి దిశలో ఉన్న ఒక సీటు గెలిచిన వాడు కూడా చైర్మన్ కావాలనేటువంటి కకృతి, మెజార్టీ లేకుండా గెలవాలనేటువంటి తాపత్రయం. ఈరోజు నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు బాల్క సుమన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించేటువంటి సందర్భంలో ప్రజల చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితికి పూర్తిగా ప్రజల మద్దతున్న, అక్కడ బలం లేకపోయినా అక్కడ ఉండేటువంటి మంత్రి వివేక్ కానీ ఆయన కుమారుడు ఇద్దరు కూడా సంఖ్యాబలం లేకపోయినా అధికారులను బ్లాక్మెయిల్ చేసి 2 పర్యాయాలు వాయిదా వేయడం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి. మొత్తం కూడా రాజ్యాంగం అంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగమే ఇక్కడ నడవాలనేటువంటి ఒక కుట్ర మరిలో భాగమే నిన్న మా నాయకుడిని బాల్క సుమన్ అరెస్ట్ చేయడం. ఈ అరెస్టును భారత రాష్ట్ర సమితి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చిలక పలుకులు పలికిళ్ళు కొంతమంది మరి రాష్ట్రంలో ఉండేటువంటి మేధావులు మరి ఇంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే మరి అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారో మరి ఏం మాట్లాడుతున్నారో వారిని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఇంత నిస్సిగ్గుగా ఎందుకు చేయాలి? ఎందుకు ఇంత ముఖ్యమంత్రి ఆదేశాలు ఏ రకంగానైనా చేసి గెలిచిరండి, ఎట్లనైనా చేసి గెలిచిరండి అనేటువంటి హుకుంతోటే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు గతంలో కేసీఆర్ గారు చెప్పేది మాకు హైకమాండ్ అంటే తెలంగాణ ప్రజలు మా హైకమాండ్, తెలంగాణలో మేమే నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నాకు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా ఢిల్లీ పోయి కూర్చున్నది. అక్కడ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటికే ఒక 65-66 సార్లు పోయినట్టున్నాడు. ఆయన పోయింది నేను చాలక ఈరోజు మొత్తం మంత్రివర్గానే పట్టుకుపోయిండు ఢిల్లీకి. వాళ్ళు అక్కడ సమీక్ష చేస్తున్నారట. దేని మీద సమీక్ష చేస్తున్నారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో సమీక్ష చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళ సమీక్ష అంతా కూడా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి లెక్క పంపుతున్నాడట. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు ఆ ఎలక్షన్లు ఉన్నాయి, మరి లెక్క చక్కగా రావాలి. ముఖ్యమంత్రి చెప్పిండట నా మాట ఎవరింటో లేరు, నా లెక్క కలుస్తలేదు, మీరే మాట్లాడాలంటే వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయి ఈరోజు లెక్కల యొక్క లావాదేవీలు తీసుకురావడానికే పిలిచినట్టుగా ఉన్నది తప్ప నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే రైతు బంధు పడతలేదు. 2 పర్యాయాలు ఇదివరకు రైతు బంధు పడలే. ఈ రైతు బంధు కూడా పడడానికి రైతులు రోజు లీకులు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, ఎప్పుడు పడుతుంది? యాసంగి కోతలైనగా పడుతుంది రైతు బంధు. అంటే
ఈ రోజు ఈ ప్రభుత్వానికి మనసు లేదు. కేసీఆర్ గారు ఏది చేసినా మనసుతోటి చేసిండు. రైతు బంధు ఇస్తే వ్యాసంగి నాట్ల కంటే ముందే రైతు బంధు పడేది. మరి ఈరోజు మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరిలో ఉన్నా ఇప్పటి వరకు కూడా రైతు బంధు మరి ఈరోజు పడతదా పడదా అన్న అనుమానంలో ఉన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తము 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మరోవైపు ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఈ రోజు విడుదల చేశారు. ఆయా కళాశాలల ఆన్లైన్ లాగిన్లతో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదించి హాల్ టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే సదుపాయాన్ని కల్పించారు. బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్ మొబైల్ నంబర్లను నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ లింకును పంపిస్తున్నట్లు బోర్డు తెలిపింది. హాల్ టికెట్లు ఏమైనా తప్పులు ఉన్నట్లే గుర్తిస్తే వెంటనే ప్రిన్సిపాల్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పారు. మరోవైపు ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా QR కోడ్ ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో శ్రీ విశ్వనాథ శివాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గురువారం మన్యసూత్ర హోమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం JD పటేల్ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కాలనీలోని ప్రతి ఇంటికి కొంత ఆర్థిక సహాయంతో ఆలయాన్ని నిర్మించిన 4 నెలల్లోనే క్షేత్ర పాలకునిగా చుట్టుపక్కల కాలనీల ప్రజల సహకారంతో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. నల్లటి శిలతో తయారు చేసిన 13 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం మండపం పైన ప్రతిష్ఠించి మండపం లోపల నిత్యం పూజలు చేయడానికి ఆవి ఆంజనేయ స్వామిగా విగ్రహం ప్రతిష్ఠించడం జరుగుతుంది. మన్యసూత్రం హోమం వల్ల కాలనీలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చేకూరాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరుగుతుంది. 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ చైర్మన్గా ఇక్కడ కొనసాగుతున్నాను. ఇది కేశవనగర్ కాలనీ బోడుప్పల్లో. లాస్ట్ సంవత్సరమే మేము కాశీ విశ్వనాథ ఆలయం కట్టుకోవడం జరిగింది. మొన్ననే ఒక వారం క్రితమే ప్రథమ వార్షికోత్సవం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక క్షేత్రపాలకునిగా మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి ఒకటి శంకుస్థాపన 6 నెలల క్రితం చేసుకోవడం జరిగింది. దిగ్విజయంగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా ముగింపు దశలోకి వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు మేము మన్యసూక్త హోమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న కూడా చాలా వరకు హోమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం కూడా మనకి ఆదివాసాలతో రేపు ఉదయం 10 గంటలకి మనకి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఒక ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రావడం జరిగింది. ఈసారి కూడా పెద్దవాళ్ళు కూడా చాలామంది రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వనాథ ఆలయంలో చాలామంది భక్తుల కోరికలు నెరవేరటం వల్ల ఈ శివరాత్రికి చాలా దిగ్విజయంగా అంటే 7,000, 8,000 మంది అంటే ఒకే సంవత్సరంలో ఇంతమంది రావటం అనేది నార్మల్గా అన్ని గుళ్ళల్లో అరుదుగా జరుగుతుంది. ఈ గుళ్ళో అది జరిగింది. ఎందుకంటే మెయిన్గా భక్తుల యొక్క కోరికలు వెంటనే తీరటం వల్ల ఒకరిని చూసి ఒకరికి మౌత్ టాక్ ద్వారా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఒక సమూహాన్ని చూసి మేము కూడా ఆశ్చర్యపోయాం. ఒక సంవత్సరంలో ఇంతమంది రావటం అనేది అదంతా భగవంతుని కృపగా భావిస్తున్నాం. అలాగనే నెక్స్ట్ మా క్షేత్రపాలకునిగా పంచముఖ స్వామి ఆంజనేయ స్వామి రావటం, దాంతో ఇంకా దీంతో మాకు ఇంకా 20,000, 30,000 మంది ఇలాగనే రావాలని, ఇది ఇంకా దినదిన అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా మా కాలనీ కమిటీ కానీ, ఆలయ కమిటీ కానీ, మా యూత్ కమిటీ కానీ చాలా అందరూ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరి వాళ్ళందరూ ఆ సహకారంతో ఈ పనులన్నీ మేము దిగ్విజయంగా ముగించుకుంటూ సాగుతున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇది మనం యాక్చువల్గా ఇది 1 year అయింది. మాకు ఒక గొప్ప దాతగా ఆయన JD పటేల్ గారు గుజరాత్ నుంచి వారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఉండటం జరిగింది. వారి సహకారంతోనే ఈ గుడి నిర్మాణం చాలా వరకు జరిగింది. మిగతా చాలామంది గొప్ప దాతలు కూడా రావడం జరిగింది. మొదటగా మాత్రం JD పటేల్ గారు రావడం జరిగింది. ఈ ఆలయ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ ఆలయము దాదాపు 2 సంవత్సరాల క్రితము స్థాపించుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా తయారవుతుందో ఏమవుతోనే సంకల్పము తోటి ఒక మీరు ఇదివరకు చెప్పినట్టు JD పటేల్ గారి సంకల్పం వల్ల కాలనీలోని సభ్యులందరూ దాదాపు ప్రతి ఇంటికి 10,000 తోసిన వారు 30,000, 50,000 అట్లా అందరం వేసుకొని దాదాపు ఒక 20-25 లక్షల వరకు మేము కాలనీ వాళ్ళం సమకూర్చుకున్నాము. మిగతా అమౌంట్ను కాలనీలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది దాతలు సహాయ సహకారాల వల్ల కేవలం 1 సంవత్సరంలోనే ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఆ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసుకున్న 3-4 మాసాలకే క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవాలని మా ఆలయ కమిటీ వచ్చిన తర్వాత సంకల్పం చేసుకోవడం జరిగింది. కేవలం 6 మాసాలలోనే
మా సంకల్పము అందరి సహాయ సహకారాలతో ఈ ఆంజనేయ స్వామికి పెద్ద పెద్ద దాతలు మా కాలనీలో ఉన్నటువంటి ఇంద్రారెడ్డి గారు రిటైర్డు ఆఫీసరు, తర్వాత చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి చాలామంది ₹1,00,000, 50,000, 30,000 ఎవరికి తోచిన విధంగా 10,000 కూడా ఇచ్చి దాదాపు ఒక 20 లక్షల వరకు సమకూర్చుకొని కృష్ణశిలతో చేసినటువంటి నల్లటి రాయితోటి 13 అడుగుల దాదాపు 13 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని పైన ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే కింద మండపం తయారు చేసుకొని కింద అభయాంజనేయ స్వామిగా మేము రోజు పూజించుకోవడానికి మరియు అభిషేకాలు చేసుకోవడానికి అభయాంజనేయ స్వామిని మేము ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిష్టలోనే భాగంగానే ఈరోజు మన్యసూత్ర హోమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ మన్యసూత్ర హోమం వల్ల మా కాలనీలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరుగుతుంది. మాకు ఈ వచ్చే భక్తులు దినదినాభివృద్ధి చెంది మేము ఊహించని విధంగా ఈ మహాశివరాత్రికి దాదాపు 7,000-8,000 మంది జనాలు ఈ మా బోడుప్పల సరౌండింగ్లో ఇలాంటి శివాలయము మాకు లేదు అని నమ్మి దిగ్విజయంగా వచ్చి ఈ గుడిని దిగ్విజయం చేశారు. ఇదే సంకల్పంతో ఇంకా ఏమేమి చేయాలో మేము ఆలోచించుకుంటాము. దాదాపు 1,500 గజాలతోటి ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి ఆలయాన్ని అందరి సహకారంతో మేము ఇంకా అభివృద్ధి చేస్తామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేలకొండపల్లి మండలం బీజేపీ నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సుధాకర్, నన్ను రవి, చావా కిరణ్, బాజా, రామకృష్ణ, మల్లబోయిన గోవిందరావు, మండల బీజేపీ నాయకులు, పట్టణ నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. शिवाजी महाराज के जय, शिवाजी महाराज के जय, भारत माता की जय, भारत माता की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय. మీ పేరేంది? నా పేరు నున్నా రవికుమార్. ఈరోజు హిందూ సామ్రాట్, సనాతన ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా నేలకొండపల్లిలో వివిధ యువజన సంఘ నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారిని స్మరిస్తూ వారు చేసినటువంటి పోరాటాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారు ఏదైతే హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చేసినటువంటి పోరాటాలని ఈనాటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి వారి స్ఫూర్తితోటి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు కావచ్చు, హైందవ దేవాలయాల పరిరక్షణ కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు నేలకొండపల్లిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై. మీ పేరు సార్? నా పేరు చావా కిరణ్ కుమార్. ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేలకొండపల్లిలో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మొత్తం యావత్ ప్రపంచంలోనే మన హిందూ అనే ప్రతి వ్యక్తి గర్వించదగ్గ వ్యక్తి. హిందూ అనే ప్రతి వ్యక్తి కూడా అతని పేరు చెప్తేనే స్ఫురించిపోతుంది. అలాంటి ఒక మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో జరిగాయి, కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడుతున్నారు. అలాగే ప్రతి గ్రామంలో హిందుత్వవాదంతో
హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆయన పుట్టినరోజు జరుపుకోవడం అనేది మనందరికీ కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది మతోన్మాదులు శక్తులు మన్ని ఎన్నో భారతదేశ వ్యాప్తంగా మన్ని జయించి చాలా ఇబ్బందులకు గురి చేసిన టైంలో ఇదే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒక యుద్ధవీరుడు. ఏ విధంగా అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ రాజ్యం మాది అని ప్రజల్ని అందరినీ కూడా ఏకం చేస్తూ ఉన్నతంగా తీసుకొచ్చి ఇవాళ మనందరం కూడా గర్వించి ఇవాళ ఉన్నామంటే ఛత్రపతి శివాజీ మహారాజు వల్లే ఇలా ఉంది. మన హిందుత్వం ఇలా ఉంది. ఈరోజు నేలకొండపల్లి సెంటర్లో ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా శోభయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా నా వ్యక్తిగత శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఈ దేశంలో హిందూయిజం వర్ధిల్లాలనేది మా నినాదం. సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ లీగల్ నోటీసు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్లకు రఘురామ్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర ఈ రోజు నోటీసు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో రఘురామ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు నష్టపరిహారంగా తనకు ₹1 ఇవ్వాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. రఘురామ నోటీసులకు వైఎస్ భారతి ఇతరులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాంపల్లి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి.